విశ్వక్సేన్ నటించిన మెకానిక్ రాకీ మూవీ ఈరోజు థియేటర్లోకి వచ్చింది. ఇందులో యాక్టర్స్ ఎలా చేశారు, కథ ఎలా ఉంది, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ పనితనం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ చెప్పుకున్నాక ఇదేదో ముక్కోన ప్రేమ కథలో ఉందని అంచనాకు వచ్చేస్తాం. ఆరంభంలో సన్నివేశాలు కూడా రొమాంటిక్ కామెడీ సినిమా తలపించేలానే ఉంటాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా జానర్ మారిపోయిన అనుభూతి కూడా కలుగుతుంది. కథలో ఇంకేదో ఉందన్న ఆసక్తి రేపుతుంది. ఈ సినిమా ప్రథమార్థం సాదాగా సాగిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి ప్రధాన బలం సెకండ్ హాఫ్లో వచ్చే అనూహ్యమైన మలుపులు సినిమాను రక్తి కట్టించేలా చేస్తాయి. ప్రతి పాత్ర కూడా ఒక కొత్త మలుపునకు నాంది పలకడంతో అప్పటిదాకా సాగిన కథకి బలం బాగా చేకూరుతుంది. సాంకేతికంగా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది. జేక్స్ బిజాయ్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. కెమెరా విభాగం కూడా చాలా బాగా పనిచేసింది ఈ సినిమాకి. దర్శకుడు రవితేజ మొదలుపడించుకున్న కథా నేపథ్యం, ఆయన కథన రచన చాలా మెప్పిస్తుంది. మాటలు కూడా అక్కడక్కడ నవ్వించాయి. నిర్మాణం చాలా ఉన్నతంగా ఉంది. ఇక బలాలు బలహీనతలకు వెళ్తే కథలోని మలుపులు, యాక్టర్స్ నటన, ద్వితీయార్థం, సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలాలు. నెమ్మదిగా సాగే ప్రథమార్థం ఒక్కటే ఈ సినిమాకి బలహీనత. కామెడీ కూడా కొంచెం బెటర్గా రాయొచ్చు. ఫైనల్గా ఈ మెకానిక్ రాకీ సినిమా గురించి చెప్పాలంటే ఇది అందరు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లో ఈ సినిమాని తప్పకుండా చూడండి.